అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. జానకి ఆ మాటలేవి కొత్త కాదు. కానీ ఈ స్థితిలో ఈ పూట ఈ రాత్రి ఇక రాదేమోననుకున్న తను వచ్చిన తర్వాత కూడా అతని నోటి నుంచి పాత మాటలే వినటం, కాలచక్రం వెనక్కి తిరగటం. ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు జానకి. తను రావటం భర్తకి చాలా ఆనందంగా ఉంటుందని, తను లేని రోజులన్నీ ఎంత విచారంగా గడిపాడో చెప్పి ఇంకెప్పుడు వెళ్ళకేం జానకి అంటాడేమోనని. అతను అంత ఆప్యాయంగా ఎన్నడూ మాట్లాడాడని కాదు ఆ ఆశ. ఇప్పుడైనా అలాగే మాట్లాడతాడేమోని అనుకుంది. అంత మారిపోతాడేమో అని అనుకుంది. నేను మారిపోయానని కూస్తే చాలు కాకి కోకిలవుతుంది అనుకుంది జానకి. పోనీ వెళ్తే వెళ్ళావు, 2 రోజులో 3 రోజులో ఉండి వచ్చేస్తే ఎంత మర్యాదగా ఉండేది. జానకి వెళ్ళిపోయినప్పుడు 4-5 రోజుల్లో వచ్చేస్తుందని, రాగానే ఇంట్లోకి రానివ్వకుండా ఒక పూటంతా గుమ్మం అవతల నించోపెట్టాలని కలలు కంటూ ఎదురు చూశాడు ఆ భర్త కొన్నాళ్ళు. పాపం ఆ ముచ్చట తీరనే లేదు అతనికి. చదువు కూడా మొదలుపెట్టావు, అదే ఆశ్చర్యం నాకు అని బరితెగించిన మనిషి చెప్పినట్టు జానకిని ఆశ్చర్యంగా చూశాడు. నువ్వింత తెగతెంపులు చేసుకున్నావని తెలిస్తే నేను అలాగే చేసేవాణ్ణి. ఆడదానికే లెక్క లేకపోతే మగాడికేంటి? మా అమ్మ ఎంత పట్టుబట్టిందో రెండో సంబంధం కుదిర్చేస్తానని. నేనంత తొందరపడ్డానా? మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఏమయ్యేదానివి? ఎన్నాళ్ళు చూస్తాడు నీ అన్న? బతుకంతా ఈ గడప ఆ గడప పట్టుకు తిరగవలసిందేగా. పైగా వాళ్ళకేం నొప్పి? కాపురాలు విడదీయాలని ఎన్ని కబుర్లన్నా చెప్తారు. మంచి చెడ్డ గ్రహించుకునే జ్ఞానం ఆడదానికి ఉండాలి. 3 నెలల నుంచి ఈ మాటలు, ఈ వాతావరణం ఇదంతా మర్చిపోయింది జానకి. ఇంటర్ పుస్తకాలు చదువుకోవటం, నవలలు చదువుకోవటం, ఇంట్లో పనులు సంతోషంగా చేసుకోవటం, అన్నయ్యతో మాట్లాడుతూ తిరగటం, చీకు చింత లేకుండా విశ్రాంతిగా పడుకొని నిద్రపోవటం. అసలు తనకి పెళ్ళైందన్న సంగతే మర్చిపోయింది బోలెడు సార్లు. నిన్న మధ్యాహ్నం దాకా కూడా అక్కడ అలాగే ఉంది నిశ్చింతగా. అదంతా ఏ లోకం సంగతో అన్నంత దూరమైపోయినట్టు అనిపిస్తోంది ఇప్పుడు. అతనితో మాట్లాడాలని లేదు, అతని మాటలు వినాలని లేదు. అతని లేని చోట ఒంటరిగా పడుకొని నిద్రపోవాలనిపిస్తోంది. శరీరం అలసటతో తూలిపోతోంది. నిజం చెప్పు, నేనేమీ అనుకోనులే. చదువెందుకు మొదలు పెట్టావు? ఇక్కడికి రావద్దనుకున్నావు కదూ. మీ అన్న బాగా నోరు పోస్తే అదంతా బాగా ఎక్కినట్టుంది. అన్నగారి పాదాల దగ్గర పడి ఉందామనుకున్నావేమో. ఒకరి పాదాల దగ్గర పడి ఉండదలుచుకుంటే చదువు మొదలెట్టడం ఎందుకు? అంది జానకి చప్పున రోషంగా. దిమ్మెరపోయాడు వెంకట్రావు. వెంటనే మాట్లాడలేకపోయాడు. జానకి ధోరణి కొత్తగా ఉందని ఎప్పుడో పసిగట్టాడు గాని ఇంత ఎదిరించి సమాధానం చెప్పగా వినటం ఇదే మొదలు. అయితే చదువుకుని ఉద్యోగం చేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావన్నమాట. అయితే మొగుడెందుకు? నాతో ఎందుకొచ్చావు? అన్నాడు వెటకారంగా. తనని నమ్మి వచ్చిన ఆ భార్యతో అప్పుడు మాట్లాడవలసిన మాటలా అవి? అప్పుడు కాకపోతే ఎప్పుడు మాత్రం మాట్లాడవలసిన మాటలా అవి? జానకి ఎటన్నా పరిగెత్తుకుపోవాలనిపిస్తోంది. ఎంత దూరం నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచో. ఊహ తెలిసినప్పటి నుంచి ఎక్కడికో ఎందుకో తెలియని సుదీర్ఘమైన ప్రయాణం చేసి వచ్చి హఠాత్తుగా పెద్ద అగాధంలో పడిపోయినట్టుగా ఉంది. దిక్కు లేకుండా, ఒంటరిగా, నిస్సహాయంగా కారడవిలో చిక్కుకున్నట్టుగా ఉంది. పెద్ద కంఠంతో భోరున ఏడవాలనిపిస్తోంది. నీరసంగా గోడకి తల అంచి కళ్ళు మూసుకుని కూర్చుంది. వెంకట్రావు కొంచెం సేపు మాట్లాడకుండా జానకిని పరికిస్తూ కూర్చున్నాడు. మా అమ్మ ఇంట్లో లేదని అబద్ధం చెప్పానంటే ఎందుకు చెప్పాననుకున్నావు? నువ్వు వస్తే మనం సుఖంగా ఉండొచ్చనే కదా అన్నాడు కొంచెం కొత్త కంఠంతో. జానకి ఆ మాటలు వినబడ్డాయో లేదో, నచ్చాయో లేదో వెంకట్రావుకి అంతు చిక్కలేదు. జానకి ఏమన్నా జవాబు చెప్తుందేమోనని కాసేపు చూసి చటుక్కున మంచం మీద నుంచి లేచి జానకి పక్కకి వచ్చి ఆనుకుంటూ కూర్చున్నాడు. జానకి ఉలిక్కిపడి పక్కకి జరగబోయింది. కావలించుకోబోయాడు. అయిష్టంగా అతని చేతులు తోసేసింది. ఇంకా కోపమేనా? అన్నాడు నవ్వు తెచ్చుకొని. అబద్ధం చెప్పానని కోపం తెచ్చుకున్నావు గాని నా మనసులో ఏముందో నీకు అక్కర్లేదన్నమాట. అంతేలే, న్యాయం. కోపం వస్తే ఏదో అనేస్తాను గాని నువ్వు లేకపోతే ఒక్క రోజన్నా ఉండలేను. ఎన్ని రోజులైపోయిందో నువ్వు లేకుండా. నాకు ప్రేమ లేదనుకుంటావు నీ మీద, కానీ నా మనసు నీకేం తెలుసు? ప్రేమ లేకపోతే నీకోసం మీ ఊరు ఎందుకు వచ్చాను?
జానకి కొంచెం ఆశ్చర్యంతో కళ్ళు వాల్చుకొని మౌనంగా వింటోంది అతని మాటలు. నువ్వు నమ్ముతావో లేదో గానీ మా అమ్మ 2-3 సంబంధాలు మాట్లాడేసింది. వాళ్ళందరూ బోలెడు కట్నాలు ఇచ్చేవాళ్లే. కట్నాలైనా ఎంతెంత సామానో పెడతామన్నారు. ఈ రోజుల్లో ఆడపిల్లల్ని విరగడ చేసుకోవటం మాటలా? కొండమీద కోతినిమ్మంటే తెచ్చి ఇవ్వవలసిందే. ఎవడి కోసం ఇస్తారు? అందగాడు, గుణవంతుడు, ఉద్యోగస్తుడు దొరకొద్దా వాళ్ళకి? వాళ్ళ బాధ వాళ్ళది. రోజు ఎవడో ఒకడు ఇంటి చుట్టూ తిరిగి ప్రాణాలు తీసేసేవాళ్ళు. నేను లొంగాను అనుకున్నావా? గట్టిగా చెప్పేశాను మా అమ్మకి. నేనలాంటి వాణ్ణి కాదని. నీ మీద ప్రేమ లేకపోతే ఈ పాటికి రెండో పెళ్లి చేసేసుకుని కొత్త భార్యతో ఉందునా లేదా? నేనలా చేశానా చెప్పు? జానకి చెంపలు తడిసిపోతున్నాయి. తల వాల్చేసుకుంది. మా అమ్మ 2 రోజులు అన్నం తినలేదు తెలుసా? నా మీద కోపం వచ్చి. పోనీ జానకి కూడా కాపురానికి వస్తానంటే దాన్ని కూడా ఏలుకుందుగాని. మగాడికి తప్పేమిటి? నువ్వు రెండో పెళ్లి చేసుకోవలసిందే అని పట్టుబట్టింది. నేను ఒప్పుకున్నానా చెప్పు? ఎవరికోసం ఆగాననుకున్నావు? బుట్టెడు దుమ్ములో వెంకట్రావు విసిరిన ప్రేమ, నా మనసు, నీ కోసం అనే రెండో మాటలు మెత్తని పూలరేకుల్లా మెరిశాయి జానకి మనసులో. వాటి కోసం దుమ్ములో చేతులు పెట్టడానికి సంకోచం కలగలేదు. తనని తీసుకురావాలనే కదా అబద్ధం చెప్పాడు. తన మీద ప్రేమ లేకపోతే వదిలేసి ఊరుకుంటాడు గాని రమ్మని ఎందుకు పిలుస్తాడు? కొడుకుని రెండో పెళ్లి చేసుకోమని పట్టుబట్టే రకమే తల్లి. కొడుకు అంగీకరిస్తే ఈ పాటికి ఆ పని అయ్యేదే. అందులో అబద్ధం లేదు. ఈయన ఒప్పుకోకపోబట్టి గాని తన మీద ప్రేమ లేకపోతే ఈ పాటికి అలా జరిగేదే కదా. వెంకట్రావు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతాడని జానకి తెలీదు, ఊహించదు, నమ్మదు. రెండో పెళ్లి ప్రయత్నాల్లో తల్లి ఎంత ఆరాటపడిందో అంతకన్నా 10 రెట్లు ఆశపడ్డాడు వెంకట్రావు. మళ్ళీ పెళ్ళి, మళ్ళీ కట్నం, మళ్ళీ లాంఛనాలు, మళ్ళీ కార్యం గది, మళ్ళీ అత్తగారింట్లో మణిగుడుపులు అవన్నీ తలుచుకుని తల్లకిందులయ్యాడు. ఈసారి వెండిపళ్ళెం ముందే పెట్టించుకోవాలి అన్నాడు తల్లితో హాస్యానికన్నట్టు. ఈసారి కూడా అంత తెలివిమాలిన పని చేస్తానా? నువ్వు అనాలి గాని అవన్నీ ముందే అప్పజెప్పాలని చెప్పను అంది తల్లి. వెంకట్రావు అనేవాడే. వెనకాల పెద్ద పులి లాంటి బామ్మర్ది కోర్టుకి ఇచ్చి ఉద్యోగం ఓడగొట్టించి జైల్లో తోయిస్తాడనే జంకే లేకపోతే, జానకిని తీసుకొచ్చి బామ్మర్దికి గర్వభంగం చేయాలనే పట్టుదలే లేకపోతే ఇంత తొందరలో జానకి కోసం వెళ్ళేవాడు కూడా కాదు. అంత మక్కువ జానకంటే. వెంకట్రావుని వెంకట్రావే అర్థం చేసుకోలేదు. జానకి ఏం అర్థం చేసుకోగలదు? ఇంకా కోపమే అన్నాడు మళ్ళీ మీద పడబోతూ. ఉండండి, నన్ను ముట్టుకోవద్దు అంది జానకి మొహం చిట్లిస్తూ. చెంప మీద కొట్టినట్టు అదిరిపడ్డాడు. మరి నాతో ఎందుకొచ్చావు అన్నాడు దెబ్బలాటకి దిగబోతున్నట్టు. జానకి మాట్లాడలేదు. కేకలేస్తే ఏమన్నా భయపడుతుందేమో అనుకున్నాడు గాని భయపడినట్టు కనబడలేదు. ఎప్పట్లాగే గోడకి తల ఆనించి ఏమీ చలనం లేకుండా అలాగే కూర్చుంది. ఇష్టం లేని దానివి ఎందుకొచ్చావేంటి అన్నాడు మళ్ళీ కొంచెం తగ్గి. నాకు నీ మీద ప్రేమ కాబట్టి నీకు నా మీద ప్రేమే అనుకున్నాను అని మొహం వాల్చుకుని చాలా విచారపడుతున్నట్టు కూర్చున్నాడు. కొంతసేపటికి తలెత్తి నేను మంచివాణ్ణి కాదనుకుంటున్నావు కదూ జానకి అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది జానకి. మబ్బులమయమైన ఆకాశంలో తటాలున ఒక మెరుపు మెరిసినట్టు జానకి మనసులో ఒక అందమైన తరంగం పరిగెత్తింది. జానకి అని అతను 4-5 సార్లు పిలిచి ఉంటాడు పెళ్ళయ్యాక ఇప్పటికి. నాతో అబద్ధం ఎందుకు చెప్పాలి అంది అప్రయత్నంగా. మళ్ళీ కన్నీళ్లు పొంగాయి. ఈసారి జానకి మాటల్లో కోపం లేదు. అలా చెప్పకపోతే నువ్వొస్తావా నాతో? ఎందుకు రాను మీరు పిలిస్తే? అలాగే వచ్చావనుకో పోనీ. జానకి మొహం ముడిచేసుకుంది. అబద్ధం చెప్పానంటావు గాని నీకోసమేగా చెప్పింది. నా కోసం ఇంకోలాగా చెప్పకూడదా అందామనుకుంది గాని అనలేదు, మాట్లాడలేదు. కాసేపు చూసి నీకిష్టం లేకపోతే సరేలే, నిన్ను ముట్టుకోను ఎన్నాళ్ళైనా సరే. నేను ఎలాంటి వాణ్ణో అప్పుడే తెలుస్తుంది నీకు అని వెంకట్రావు జానకి పక్క నుంచి లేచిపోయి 2 నిమిషాలు మంచం మీద కూర్చున్నాడు. కాసేపు చూసి లేటార్పి పడుకున్నాడు. జానకి అలాగే కూర్చుని ఉంది. పడుకో, ఎందుకలా కూర్చుంటావు? రాత్రి రైల్లో కూడా నిద్రపోలేదుగా అన్నాడు. జానకి కష్టసుఖాలు తనెంతో శ్రద్ధగా పట్టించుకుంటున్నట్టు.
జానకి చాలాసేపు అలాగే కూర్చుని తనకు తెలియకుండానే చాప మీద కొరిగింది. అంత నిద్రమత్తులో కూడా జానకి ఆలోచనలు అతని గురించే సాగాయి. అతని ప్రవర్తన మార్పుగానే కనబడింది. మొదట కోపం ఆపుకోలేక ఆ మాటలన్నీ అడిగాడు గాని అతనికి తనంటే ప్రేమేనని మనసు హామీ ఇస్తోంది. భర్తతో తను చాలా అగౌరవంగా ప్రవర్తించినట్టు అనిపించింది జానకి. లేచి వెళ్ళి అతని పక్కన పడుకుందామనుకుంది. కానీ మనసుకేమీ ఉత్సాహం లేదు. నిజంగా ఇష్టం లేదు. ఎంతసేపు గడిచిందో జానకి నిద్ర పట్టేసింది. వెంకట్రావు పిల్లిలాగా మంచం దిగి జానకి పక్కన పడుకోబోతుంటే జానకి అదిరిపడి లేచింది. అతనని గ్రహించింది. చొరవగా కావలించుకుంటున్నాడు. విదిలించలేకపోయింది. తన ఇష్టం మళ్ళీ ప్రదర్శించలేకపోయింది. నేనంటే నిజంగా నీకు ఇష్టం లేదా? చెప్పు. చచ్చిపోతాను. చెప్పు. ఇంకా కోపంగా ఉందా? నువ్వు నాతో మాట్లాడకపోతే నేనెందుకు బతకటం? చెప్పు అంటున్నాడు మెత్తగా. జానకి చాలా జాలేసింది. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా అదంతా మనసులో పెట్టుకుంటే ఏం బాగుంటుందనిపించింది. మోకాళ్ళ మీద తల పెట్టుకుని అలాగే కూర్చుంది. ఏంటి మాట్లాడవేం? అంత కోపం ఎందుకు చెప్పు అంటూ మళ్ళీ మీదపడి కావలించుకున్నాడు. జానకి మళ్ళీ దుఃఖం వచ్చింది. నెమ్మదిగా అతని భుజాల చుట్టూ చేతులేసింది. జానకి అతని మీద ఆపుకోలేని ప్రేమ కాదు. ఆమె శరీరానికి కాంక్ష అంతకన్నా కాదు. అతని మీద కొంచెం జాలి, కొంచెం జంకు, కొంచెం భయం. భర్త అనే స్పృహ, అతనికి హక్కు ఉందనే స్పృహ, అతన్ని తిరస్కరించకూడదనే స్పృహ. ఆ స్పృహలన్నింటినీ మించిన జాలితో తల్లడిల్లింది. తనని తను అవమానించుకునేంత జాలిగుణం లేకపోతే కనీసం ఆ క్షణాల కోపంలో ఆ స్పృహలన్నింటినీ లెక్క చేసేది కాదేమో. అతన్ని తిరస్కరించడానికి మనసొప్పక చివరికి దయగా లోబడింది. అంత అబద్ధం చెప్పి తెచ్చి ఇంట్లో పడేసిన భర్తకి. ఆమె దయాగుణం ఎంత వ్యర్థం, ఎంత అవమానం. ఆమె చేసింది ఎంత అపాత్రదానం. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.